మీ ఇంట్లో 9 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వారిని ఫ్యూచర్లో కొన్ని క్యాన్సర్స్ నుంచి కాపాడే ఒక వ్యాక్సిన్ గురించి మనం మాట్లాడుకుందాం. మన గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 14 సంవత్సరముల వయసున్న అమ్మాయిల కోసం సింగిల్ డోస్ హెచ్పివి వ్యాక్సినేషన్ డ్రైవ్ని రీసెంట్గా అంటే ఫిబ్రవరి 28న స్టార్ట్ చేశారు. ఈ హెచ్పివి వ్యాక్సిన్ అన్ని గవర్నమెంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఫ్యూచర్లో ఇంకా ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది. అయితే ఈ హెచ్పివి వ్యాక్సిన్ ఎందుకు చేసుకోవాలి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ నుంచి వచ్చే కొన్ని క్యాన్సర్స్ అన్నమాట. అంటే సర్వైకల్ క్యాన్సరు, వల్వల్ క్యాన్సరు, వెజైనల్ క్యాన్సరు, ఓరోఫెరెంజియల్ క్యాన్సర్స్, ఇంకా మగవాళ్ళలో వచ్చే పెనైల్ క్యాన్సర్స్, వీటిని రాకుండా ప్రివెంట్ చేస్తుంది. ఇది ఎవరెవరు చేసుకోవాలి అంటే అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ చేసుకోవచ్చు. ఏజ్ గ్రూప్ వచ్చేటప్పటికి 9 నుంచి 26 ఇయర్స్ మధ్యలో అయితే ప్రొటెక్షన్ బాగుంటుంది. 27 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ మధ్యలో అయితే డాక్టర్స్తో డిస్కస్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎన్ని డోసెస్ తీసుకోవాలి? ఈ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రకారం సింగిల్ డోస్ తీసుకుంటే 90% వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఇంకా ఎక్కువ ప్రొటెక్షన్ కావాలనుకుంటే 9 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళైతే 2 డోసెస్ తీసుకోవాలి. 2 డోసెస్కి మధ్యలో మినిమం 6 మంత్స్ గ్యాప్ ఉండాలి. అదే 15 to 26 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అయితే 3 డోసెస్ తీసుకోవాలి. ఫస్ట్ 2 డోసెస్కి మధ్యలో 1 to 2 మంత్స్ గ్యాప్ ఉండాలి. ఫస్ట్ డోస్కి థర్డ్ డోస్కి మధ్యలో మినిమం 6 మంత్స్ గ్యాప్ ఉండాలి. ఒకవేళ ఫస్ట్ డోస్ తీసుకొని సెకండ్ థర్డ్ డోసెస్ అంటే మర్చిపోయి లేట్గా ఎప్పుడు గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడే ఆ డోసెస్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ వ్యాక్సిన్స్ వచ్చేసి సర్వారిక్స్, గార్డాసిల్ 4, గార్డాసిల్ 9 ఇలా 3 రకాలు ఉంటాయి. గవర్నమెంట్ అయితే గార్డాసిల్ 4ని మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ ఫస్ట్ డోస్ మనం ఒక రకం వ్యాక్సిన్ తీసుకొని సెకండ్ అండ్ థర్డ్ది ఏది అవైలబుల్ ఉన్నా కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ వ్యాక్సిన్ చేసిన ప్లేస్లో ఏంటంటే కొంతమందికి కొంచెం వాపు వస్తుంటుంది, టీనేజర్స్కి అయితే కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది. దీనికి అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. జస్ట్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ అబ్జర్వేషన్లో ఉండాల్సి ఉంటుంది. ఇది ఫీవర్గానే ఉందనుకోండి వ్యాక్సిన్ తీసుకోకూడదు, ఫీవర్ తగ్గిన తర్వాత తీసుకోవాలి. ప్రెగ్నెన్సీలో కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోకపోవడం మంచిది. డెలివరీ అయిన తర్వాత బేబీకి పాలు ఇస్తున్నా కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.